మీరేమంటున్నారు? టూరిజం కరుణాకర్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు? 64,000 కంటే మా ఎంపీ గెలిచాడా? మీ ఎంపీ మంచోడు కావచ్చు, కరుణాకర్ రెడ్డి ఎదవనా? కదండి. కాదమ్మా, మీ ఎంపీ మంచోడు, కరుణాకర్ రెడ్డి ఎదవని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నేనే చెప్తున్నా మీ ఎంపీ మంచోడు, మంచోడు కావచ్చు. సత్యన్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రజలు మీ వైసీపీ ఎంపీ లేదు, కరుణాకర్ రెడ్డి ఎందుకు ఓడగొట్టారు? ఆన్సర్ మై పాయింట్. ప్రసాద్ గారు పార్టీ పెట్టే ఎంపీని గెలిపించినప్పుడు కరుణాకర్ రెడ్డిని ఎందుకు ఓడగొట్టారో చెప్పండి. కరుణాకర్ రెడ్డికి ఎందుకు ఎంపీని గెలిచారా? మాట్లాడండి, టైం అవుతుంది, మాట్లాడండి. అదేమ్మా నేను చెప్పేది, మీ ఎంపీ క్యాండిడేట్ మంచోడు అయ్యి ఉండవచ్చు, ఓడిపోయాడంటే శుద్ధపూస కావచ్చు. కాదు సార్, రాజు సార్, నేను కూడా చెప్పేది అదే. కరుణాకర్ వస్తా, సత్యన్ ప్రసాద్ గారు వస్తా, మీ దగ్గరకు వస్తా. మాట్లాడండి, అర్థమైంది. మీ దాంట్లో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లను అడిగే గతే మీకు లేదు. ఇంకా మళ్ళీ మీరేమి శుద్ధ పూసలే, వాళ్ళకి ఏం జరిగినా మీరు అడగరు అనమాట. బయట ఉంటే మాత్రం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరిని అడుగుతారు. ఇవాళ ఏంది మధ్యలో ప్రశ్నిస్తానే ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రశ్నిస్తానే ఉండాలి. మీరు ఇంకా మీరు వచ్చిన 15 నెలలుగా ప్రశ్న పట్టించారు. ఎన్ని అభిప్రాయాలు జరిగాయి, ఎన్ని జరిగాయి అనేది ఇవాళ నేను చెప్పాలంటే లిస్టు శాంతాడంత ఉంది. నాకు ఆ టైం సరిపోదు కాబట్టి నేను చదవట్లేదు. కానీ ఇవన్నీ ఏంటి సార్? వీళ్ళు చెప్పినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు ఇవి మాత్రం మాట్లాడు. దీనికోసం ఇందాక నుంచి చూస్తున్న ఒక్కరు ఇవన్నీ మీరు వచ్చినప్పటి నుంచి డే ఫస్ట్ నుంచి వచ్చినవన్నీ ఇవన్నీ ఏంటి? లడ్డూలో కల్తీ ఉందని బయటికి రాలేదా? మీకు అక్కడ ఉన్నటువంటి మీరు సెల్ ఫోన్ లో పెట్టుకున్న చెప్పడం, మీ పార్టీ వాళ్ళు తయారు చేసి మీకు పంపించినవన్నీ మాకు పెట్టడం ఏంది మేడం? నాకు అర్థం కాదు. మీ పార్టీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నవన్నీ సోషల్ మీడియాలో డిజైన్ చేసి పెట్టుకున్నవన్నీ ఇట్లా టీవీలో చూపించడం ఏంటి? మీరు తయారు చేసుకున్నది, మీరు తయారు చేసుకున్న సోషల్ మీడియా స్క్రిప్ట్ అదే. మాకేం సంబంధం? ఏం చేస్తున్నారు మీరు? కాదు, మీరేమీ చేయరు. ఇంకా ఎల్లకాలం గత ప్రభుత్వం తప్పులు జరిగితే శిక్ష వేయండి. దేవుడి విషయంలో ఎవరు ఏం సందేహం లేదమ్మా, వేస్తాం. సందేహమే లేదు, తప్పకుండా శిక్ష వేస్తాం. డోంట్ వరీ, మీరు దాని గురించి ఆలోచించబడలేదు. తప్పకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షించడం పక్క. సందేహం వద్దులే మీకు, ఆ డౌట్ వద్దు. ఎవరు తప్పు చేసినా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా తప్పకుండా శిక్షిస్తాము. మీ కోరికలను ఆమోదిస్తాం. డోంట్ వరీ. ఓకే సార్. డెఫినెట్ గా మీకు చేతనైతే ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలలో రుజువు ఉంటే, న్యాయం ఉంటే, ఎవరైనా దేవుడి విషయంలో తప్పు చేస్తే అరెస్ట్ చేయమనే కోరుకుంటాం మేము కూడా. సింహాసనం మీద కూర్చోబెట్టమని మేమేం చెప్పట్లేదు. సరే ఓకే మేడం. పరిపాలన ఉంటే ముందు చేయండి. మళ్ళీ వస్తాను మీ దగ్గర. నాకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కన్క్లూడ్ చేయండి సార్. సార్, ఇప్పుడు రాజు గారు, ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు చాలా స్పష్టంగా కొన్ని అంశాలు కనబడుతున్నాయండి. గత ప్రభుత్వంలో 2014 నుంచి 24 మధ్య తిరుపతి దేవస్థాన అంశంలోనే చూస్తే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త మండలి సభ్యులు కొంతమంది అన్యమత ప్రచారాల్లో పాల్గొన్న మాట మన విజువల్స్ తో సహా చూసామా లేదా? అలాగే నాణ్యత విషయంలో భక్తులందరూ ధర్నాలు చేసిన అంశాలు వాళ్ళ పేపర్లోనే వచ్చాయండి. సాక్షిలో 10/12/2023 వాళ్ళ పేపర్లోనే రాశారు. ఏ రకంగా సౌకర్యాలు బాగోలేదు, లడ్డూలు రాలేదు, లడ్డు సౌకర్యం బాగోలేదు, ప్రసాదం బాగోలేదు అని చెప్పిన దానిలో వాళ్ళ పేపర్లోనే రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే క్యూ లైన్ లో ఎప్పుడు గంటల కొద్ది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దద్దోజనం, ప్రసాదం లేదా పాలు ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆపేశారు కదా. కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, సుబ్బారెడ్డి ఆపేశారు కదా. దివ్య దర్శనం విషయంలో మెట్ల మీద వెళ్లే వారికి డైరెక్ట్ గా దర్శనం ఇచ్చేవారు అవకాశం, అది వాళ్ళ హయాంలో ఆపేశారు కదా. శుచి శుభ్రత విషయంలో శానిటేషన్ మొత్తం గాలి వదిలేసిన వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కదా. అన్నదాన సత్రం విషయంలో అత్యంత నాణ్యత లేనటువంటి వస్తువులతో అత్యంత నాశనకమైనటువంటి భోజనం పెట్టింది వాళ్ళ హయాంలోనే కదా. ఈ రోజు 15 మాసాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త మండలి సభ్యులు కావచ్చు, ఈవోలు కావచ్చు, ఈ రోజు 15 మాసాల్లో ఎక్కడ నుండి ఏదైనా ఫిర్యాదు ఉందా? ఇటువంటివన్నీ పరిష్కరించావా లేదా? లడ్డూ నాణ్యత, ప్రసాదం నాణ్యత అనేక రెట్లు మెరుగుపడిందా లేదా?
అనేక విషయాల్లో చక్కటి మార్పులు తీసుకొచ్చావా లేదా? అంటే వాళ్ళకి మాకు అసలు సంబంధం ఏంటి? స్పష్టమైన తేడా కనబడుతుంది కదా. మేము చిత్తశుద్ధితో నిర్ణయం, ఒక్క అవినీతి ఆరోపణ ఏమైనా ఉందా అసలు ఈ 15 మాసాల్లో? ఏదైనా ఆరోపణ ఉందా అసలు? అలా నీతి నిజాయితీగా పనిచేస్తున్న ధర్మకర్తల మండలిని, భగవంతుడికి అంకితమై పనిచేస్తున్న మండలి మీద బంధనాలు వేస్తున్న ఓకే సార్. సప్తగిరి ప్రసాద్ గారు రియాక్ట్ చెప్పండి సార్. రియాక్ట్. వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి గారు ఒక కోరిక కోరారు. దేవుడి దగ్గర ఎవరు తప్పు చేసున్నా వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి కోరారు. ఎస్, ఆమోదించడమైంది. ఎవరు తప్పు చేసున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి వాళ్ళ నాయకుడు అంటాడు కదా, ఆ విధంగా తప్పకుండా చేస్తాము. దాంట్లో సందేహం ఏం లేదు. దేవుడు ఆల్రెడీ కఠినంగా శిక్షించున్నాడు వీళ్ళని. ఆల్రెడీ ఒక శిక్ష పడుంది. ఎటువంటి శిక్ష అంటే 100 అడుగులు గోతు జేసీబీలో తీసి పాతి పెట్టున్నారు. ఏమి ఎందుకో తెలుసా? దేవుడితో చెలగాటం ఆడుకున్నందుకు. ఎప్పుడైనా చూసామా మనము 71 మందిని పాలక మండలి వేసిండేది? నా చరిత్రలో, నా 22 సంవత్సరాల రాజకీయ చరిత్రలో టీటీడీలో 71 మందిని, యాక్చువల్ గా టీటీడీ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ సంస్థల మరియు ధార్మిక చట్టం 1987 దీని ప్రకారం ఎక్సెప్షో సభ్యులతో కూడా కలుపుకుంటే టీటీడీలో 19 మంది ఉండాల పాలక మండలి సభ్యులు. 71 మందిని వేసేసి టీటీడీని అపవిత్రం చేసేసి, మీ ఇష్టం వచ్చినట్టు దోచేసి, మీ ఇళ్ళ స్వామివారి సొమ్ములన్నీ కాజేసి అపవిత్రం చేశారు. ఈ రోజు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కొండపైకి వచ్చి అన్య మతస్థుడిగా ఉండి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకోమంటే, నాకేంది డిక్లరేషన్, కొండే నాది, నేనేంది డిక్లరేషన్ ఇచ్చేది అని ఊగిపోయినాడు. సాక్షాత్ అబ్దుల్ కలాం వచ్చి ఇచ్చాడు డిక్లరేషన్. నువ్వెంత స్వామివారిని అగౌరవపరిచావు, స్వామివారితో చెలగాటమాడావు, ఈ రోజు ఫలితాన్ని అనుభవించావు. ఇప్పుడైనా మారండి అంటే కరుణాకర్ రెడ్డి ద్వారా డైవర్షన్ పాలిటిక్స్. సింపుల్ గా ఇట్ ఈస్. నేను ఒకటి చెప్తాను చూడండి, వితౌట్ నోటీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి పైన ప్రెస్ మీట్ పెట్టడు. మనం ఏమనుకున్నాం, టీడీఆర్ బాండ్లలో 650 కోట్లు అన్నాం.